అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. స్వాతంత్ర దినోత్సవం రోజు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోస్టుల యుద్ధం జరిగింది. సోనియా గాంధీ వందే మాతరాన్ని అవమానించారని బీజేపీ ఆరోపించగా, ఐర్లాండ్ జెండా రంగులతో ఇండిపెండెన్స్ డేలో పాల్గొన్నారని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డే ఏదైనా వార్ మాత్రం కామన్ అంటున్నాయి రెండు పార్టీలు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరోసారి కాంగ్రెస్ బీజేపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నెలకొంది. వందే మాతరం జాతీయ జెండాను రాహుల్, సోనియా గాంధీ అవమానించారంటూ సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారం చేస్తోంది. అటు కాంగ్రెస్ సైతం మోదీపై ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఐర్లాండ్ జెండాను పట్టుకుని ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారంటూ ఆరోపిస్తోంది. రెండు పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోటాపోటీ పోస్టులతో యుద్ధం నెలకొంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన పాకెట్ స్క్వేర్ లో రంగులు క్రమం తప్పి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. ఆయన భారత్ వేడుకకు బదులుగా ఐర్లాండ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించిన త్రివర్ణ పాకెట్ స్క్వేర్ రంగులు సరిగ్గా భారత్ జెండా క్రమంలో లేవని, ఆ రంగుల అమెరికా ఐర్లాండ్ జెండా రంగులను పోలి ఉందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే దీనికి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ జాతీయ జెండా రంగులను పాకెట్ స్క్వేర్ పై ఉంచుకున్నారని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వివాదాస్పదమయ్యాయి. ఇందిరాభవన్ వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో ఖర్గే, సోనియా, రాహుల్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే జెండా వందన సమయంలో వందే మాతరం పూర్తిగా ఆలపిస్తుండగా సోనియా గాంధీ మధ్యలో నిర్వాహకులను పిలిచే ప్రయత్నం చేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వందే మాతరాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు జెండా వందనానికి వచ్చిన సమయంలో రాహుల్ మెడలో జాతీయ పతాకాన్ని పోలిన దండలను మెడలో వేయగా రాహుల్ వెంటనే క్షణం వ్యవధిలోనే మెడలో నుంచి తీసివేశారు. దీనిపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. వందే మాతర వివాదంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. మల్లికార్జున వయసు రీత్యా ఆయనకు కుర్చీ తీసుకురావాలని సోనియా గాంధీ పిలిచారన్నారు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారంటూ మండిపడ్డారు. పార్లమెంటులో వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తాము ఉన్నామంటూ గుర్తు చేసుకున్నారు. వందే మాతరాన్ని సోనియా గాంధీ అవమానించలేదని జైరాం రమేష్ స్పష్టం చేశారు. इंदिरा भवन में पूरा वंदे मातरम गाया गया, इसमें कोई वाद विवाद का सवाल नहीं उठता। कोई रोकने का कोई प्रयास नहीं था, कोई रोकने का प्रयास नहीं था, क्योंकि लंबे समय से कांग्रेस अध्यक्ष खड़े हुए थे। सोनिया जी कह रही थी उनके लिए कुर्सी लाके रख दो. ఇండిపెండెన్స్ డే రోజు సోషల్ మీడియాలో బీజేపీ, కాంగ్రెస్ ట్రోలింగ్స్ సంచలనంగా మారాయి.